వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అనే రీతిలో కూడా వరద రావడంతో అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున వరద ధరాలిని కప్పేసింది. ఇక ఈ ఘటనతో 12 మంది మృతి చెందగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. కుప్పకూలిన ఇల్లు శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సహాయక చర్యలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఇక ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొని సహాయక చర్యలు చేపట్టాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉత్తరాఖండ్ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను పుష్పర్ సింగ్ ధామి ఆదేశించారు. ఉత్తరాఖండ్లో వరద బీభత్సంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ప్రధాని మోదీ. ఉత్తరాఖండ్లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అనే రీతిలో వరద రావడంతో అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున వరద ధరాలికి కప్పేసింది. ఇక ఈ ఘటనతో 12 మంది మృతి చెందగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. కుప్పకూలిన ఇల్లు శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇక వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉత్తరాఖండ్ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులను పుష్పర్ సింగ్ ధామి ఆదేశించారు. ఉత్తరాఖండ్లో వరద బీభత్సంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారని తెలిపారు. మెదక్ జిల్లా